రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కంత శాంతివనంలో మూడో రోజు అంతర్జాతీయ యువ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా టూరిజం కమిషనర్ మంత్రి జూపల్లి కృష్ణారావు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున యువత హాజరవ్వడం గొప్ప విషయమని మంత్రి జూపల్లి అన్నారు. సమాజంలో వివిధ సమస్యలను మనుషులు ఆలోచనల కారణమని అన్నారు. కంత శాంతివనం కారణంగా ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే వీరవల్లి శంకర్ అన్నారు. Let us prayerfully invite ఒలింపిక్స్ స్టాండర్డ్ లో ఏది చూసినా కూడా పర్ఫెక్ట్ డిజైన్, ప్రపంచ స్థాయి, ప్రపంచ పారిశ్రామికవేత్తలే కాదు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం చాలా గొప్ప, చాలా అద్భుతంగా. ఇది ఈ కన్నా శాంతివనం ద్వారా గురు దాజీ గారి ద్వారా ఇది రాష్ట్రంలో, దేశంలో ప్రతి గ్రామాన్ని కూడా దీన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వయస్సుల వాళ్లకు ఇది ఆచరణ సాధ్యమైంది. ఏదైతే విధానం పద్ధతి ఉందో, మెడిటేషన్ కావచ్చు, ఇది చాలా గొప్ప కార్యక్రమం, మానవాళికి ఉపయోగపడేది, అన్ని రుగ్మతలకు పరిష్కారం, అన్ని రోగాలకు సర్వరోగ నివారణ జిందా తెలిసిపోతున్నట్టుగా కన్నా శాంతివనం సర్వరోగ నివారణ కన్నా శాంతివనం యావత్ సమాజానికి ఒక గొప్ప వాతావరణం ఏర్పడుతుంది. ప్రపంచ శాంతి గురించి యూత్ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. కన్నా శాంతివనంలో చాలా అద్భుతంగా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కాబట్టి ఆ దిశగా కన్నా శాంతివనం కూడా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు రావడం, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు మా గురువులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ యొక్క కన్నా శాంతివనం సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా సమాజ సేవ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి how we can do this in a better way, impact lot more people with it. Constitution, Vikasit Bharat, Swachh Bharat. let us prayerfully invite